అంటే మీరు 10 ఏళ్ల నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నారు. సో ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బునే పార్టీ కోసం ఖర్చు పెట్టడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకోవటం, ఈ ప్రాసెస్ చేస్తూ వచ్చాడని చెప్తారు. సో ఈరోజు ఆయన ఏదైతే నిలబడి తన తెలుసు మనకి ఒక 5 ఏళ్ల క్రితం ఆయన పరిస్థితి ఏంటో రాజకీయాల్లో, ఈరోజు తన పరిస్థితి ఏంటో మనందరూ తెలుసు. 100% సక్సెస్ రేట్ ఉంది ఆయనకి ఈరోజు. అప్పుడు తనే స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. సో అంటే ఎక్కడైతే ఆయన పడిపోయారో ఈరోజు అక్కడే గెలవటం అనేదాన్ని సినిమాలకు ఆయన అన్వయించుకున్నా కానీ మీకు ఎలా అనిపిస్తుందండి పవన్ కళ్యాణ్ గారిది తలుచుకుంటే ఆయన విజయ గాథ అక్కడ అంతవరకు? అంతే కదండి, ఆయన అనుకుంది సాధిస్తున్నాడు కదా, అంతే కదా. నాకు ముందు నుంచి నేను చాలా దగ్గరగా చూశాను నేను కళ్యాణ్ గారిని. ఆయనకి ఏదో చేయాలి, సమాజానికి ఏదో ఇవ్వాలి అనేటువంటి తపన విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఒక గమ్యం అనుకున్నారు, దాన్ని రీచ్ అవుతున్నారు. 100% ఆయన రీచ్ అవుతారని కూడా నాకు తెలుసు. అంటే మొదటి నుంచి దగ్గర నుంచి చూస్తున్నారంటే ఎప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందా మీకు పర్సనల్గా? అందుకే ఉంది కదా, అంటే గోపాల పని చేశాను కదా. రైట్ గోపాల చేశాను నేను. నా మైండ్లో హరిహర వేలమాల ఒకటి ఉంది, కానీ గోపాల నేనే రాశాను. సర్దార్ గబ్బర్ సింగ్ నేనే రాశాను. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో చాలా దగ్గరగా చూశాను. ఓకే. ఇప్పుడు హరిహర వీరమల్లు. ఓకే. సో ఆయన ఆ పాలిటిక్స్లో ఆయన ఏదైతే అనుకున్నారో అది రీచ్ అవుతారనే నమ్మకం అయితే మీకుందా? ఖచ్చితంగా ఉంటారా? ఓకే. సో మీకేమన్నా అంటే పొలిటికల్గా ఎలాంటి ఇది లేదా, ఇంట్రెస్ట్లు లేవా మీకు అసలు? నాకు ఎందుకండి, నాకు భగవంతుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు. అంటే మనకి అవి ఉండే కదా భావాలు, జనం కోసం పనిచేసే భావాలు, అది ఎప్పుడు ఎటు టర్న్ చేస్తుంది ఉంటాం కదా సార్. ఆయనకు ఆ స్థాయి ఉంది. నాలాంటి వాడు వెళ్ళి ఏం చేస్తాడు? సో నా స్థాయికి నేను కళలకాణ చేయని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను తెనాల్లో. కళాకారులకి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాను, నేను చేయగలిగినంత వరకు. అది మీరు కళల కాణాచి అని ఏదైతే పెట్టారో, కళల కాణాచి అని, సో ఇంత బిజీగా ఉంటూ ఒక పక్క సినిమా రచయితగా బిజీగా ఉంటూ మూలాలని మర్చిపోకుండా మళ్ళీ ఆ పని చేస్తూ ఉండటం అనేది, అది అంటే కేవలం మీ ఆత్మ సంతృప్తి కోసమే చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే మనం దీన్ని బతికించుకుంటూ రావాలి అనే ఒక తృష్ణ ఏదైతే ఉంటుందో దానికోసం చేస్తున్నారు అనుకోవచ్చా? అది ఉంటుంది, దీన్ని బతికించుకోవాలి అనేటువంటిది తృప్తి. బతకాలి, ఆ రంగం బతకడానికి నా వంతు నేను చేస్తున్నాను అనేటువంటి తృప్తి కావాలి. అదే. అంటే ఈరోజు పరిషత్ నాటకం పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు. ఆదరణ జనంలోంచి వస్తుందా అంటారు? జనాలు వస్తున్నారు చూడటానికి అసలు నాటకాలని? విపరీతంగా వస్తారండి. ఓకే. అంటే మీరు పెట్టినప్పుడు అయితే జనం కనిపిస్తున్నారు, దాని గురించి నేను గమనిస్తూనే ఉంటాను, వాటి గురించినటువంటి రైట్ ఆఫ్. ఒకసారి రవీంద్ర భారతికి వెళ్ళి చూడండి, రవీంద్ర భారతి వస్తున్నారు, థియేటర్ ఫుల్ అయిపోతుంది, టికెట్స్ కొనుక్కొని చూస్తున్నారు. టికెట్స్ కూడా పెడుతున్నారు అక్కడ? పెడుతున్నారు. ఓకే. ఖచ్చితంగా వస్తుందండి, మళ్ళీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుంది. ఓకే, ఆ నమ్మకం అయితే మీకుంది. కాకపోతే ఏంటంటే కొంత మారాలి, ఆ మార్పు ఎప్పుడు వస్తే అప్పుడు అది జరుగుతుంది. సో ఒక నాటక రంగం నుంచి వచ్చినటువంటి ఒక రచయితగా, నాటకం అనేది సినిమా వల్ల చచ్చిపోయింది అని చెప్పేసి చెప్పుకునే దానికి ఆదరణ పడిపోయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగానే టికెట్లు పెడుతున్నారా అనే ఒక ఆనందం కూడా కలిగింది. సో నిజంగా సినిమా అనేది దానివల్లే నాటకం అనేది ఈ దుస్థితి పట్టింది అంటారా మీరు? మీ దృష్టి అది చాలా తప్పు అండి, అది తప్పు అలా అనుకోవటం. ఏది ఏ రంగం కూడా, కళారంగంలో ఏ ప్రక్రియ ఇంకో కళా ప్రక్రియ వల్ల ఇంకో కళా ప్రక్రియ చచ్చిపోవటం అనేది ఎప్పుడు జరగదు. ఓకే. అందులో జరుగుతున్న తప్పుల వల్లే జరుగుతుంది అది. ఓకే. ఇప్పుడు నాటకం వేరు, సినిమా వేరు. నాటకానికి ఉన్నది ఏమిటంటే అది డైరెక్ట్గా ఆర్టిస్ట్కిను ఆడియన్స్కి మధ్యలో ఇంకా వేరే ఏమి ఉండదు, తెరలే ఉండవు. రెండు మనిషిని మనిషిలాగా చూపిస్తుంది, సజీవంగా చూపిస్తుంది నాటకం. అవును. సినిమా లార్జర్ దాన్ లైఫ్, అక్కడ ఏమైనా చూపించవచ్చు. అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ నేను 5 అడుగులు 4 అంగుళాలు సార్, అదే వెండి తెర మీద ఎన్ని అడుగులు కనిపిస్తాను? అది అంత ఎత్తుంటే అంత, ఎంత వెడల్పు ఉంటే అంత. అంతే కదా. అవును. కానీ స్టేజ్ మీద మాత్రం నేను ఇలాగే ఉంటాను, ఇంతకంటే తగ్గను పెరగను. టీవీ ఏంటి తగ్గిస్తుంది, టీవీలో 2 అడుగులు కనిపిస్తాడు, అంతే కదా. సో దేని అనుభూతి దానికే ఉంటుందండి. సినిమా వచ్చి నాటకాన్ని చంపటం, లేకపోతే సీరియల్స్ వచ్చి సినిమాని చంపటం, ఓటీటీలో వచ్చి సీరియల్స్ని చంపటం, ఇవన్నీ ఉండవు సార్. ఓకే. దానిలో జరిగే తప్పులు
వాటిని చంపేస్తూ ఉంటాయి. అంటే నాటకం ఇప్పుడు ఒక పక్కన సినిమా అంత ఫాస్ట్గా మార్పు చెందుతూ అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటే నాటకం నేను అక్కడే ఉంటాను, నేను మారనంటే అట్లాగా. అది మారలేదు కాబట్టి కాలంతో పాటు మారకపోవటం వల్లే. అంతే, కాలంతో పాటు మారాలి. ఎందుకు కన్నడలో బతుకుంది, ఎందుకు తమిళనాడులో బతుకుంది, ఎందుకు ఒరిస్సాలో బతుకుంది, ఒక్క ఈ తెలుగు నేల మీద మాత్రమే ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ఇక్కడ మారలా, ఇక్కడ మారకుండా అలాగే ఉంది. అదే డైలాగ్ డిక్షను, ఒకే రకమైన రచనా విధానం, మారినంతసేపు బాగుంది. ఓకే, ఒక తనికెళ్ళ భరణి గారు, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఇలాంటి వాళ్ళు ఒక కొత్త రకమైనటువంటి రచనల్ని తీసుకొచ్చారు నాటక రంగంలో. అప్పుడు నాటకం అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మోస నాటకాలు వచ్చాయి. సో ఈ మోస విధానం వల్ల నాటకానికి దెబ్బ తగులుతుందేమో తప్ప సినిమా వల్ల కాదండి. ఇప్పుడు ఓటీటీ వల్ల సీరియల్స్ ఆగిపోవండి, సీరియల్స్ మారటం లేదు కాబట్టి, అక్కడ చాలా ఫాస్ట్గా మార్పు చెందుతుంది కాబట్టి అవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇవి మారలేదు, అలాగే ఉంటున్నాయి. 10 ఏళ్ల క్రితం మొదలైన సీరియల్ ఇప్పుడు కూడా 10 ఏళ్ల క్రితం ఎక్కడ మొదలైంది అక్కడే ఉంటుంది, అది మారదు. అక్కడేమో వెబ్ సిరీస్ పేరిట ఎట్లాంటి వస్తని తీసుకొస్తున్నారు వాళ్ళు. అంతేగా మరి, అక్కడ మార్పు కనిపిస్తుంది. ప్రేక్షకుడిని కట్టిపడేయాలి ఏదైనా. అది అంతే అండి, ఏదైనా అంతే. మీరంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రేక్షకుల యొక్క అంటే జనరేషన్ అనేది మారుతుంటుంది, వాళ్ళ అభిరుచులు మారిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఏదైనా ఏ కళారూపమైనా మార్పు చెందుతూ రావాలి. సమాజాన్ని చూడాలండి, సమాజాన్ని చూడాలి, పేపర్ చదవాలి, ఏం జరుగుతుంది. ఇప్పుడు కళాకారుడు సమకాలీన సమస్యలు ఏంటి, అంశాలేంటి, అంతే. ప్రస్తుతం సమాజం ఎలా ఉంది, నేను తలకాయించుకొని వెళ్ళిపోతాను, నా పని నేను చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అనేది కళాకారుడికి మాత్రం చెల్లదు. తలంచుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పని చేసుకొని మళ్ళీ వచ్చి తలంచుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి ఉద్యోగస్తుల వరకు ఓకే తప్ప, కళాకారుడు మాత్రం చుట్టూ చూడాలి, ఏం జరుగుతుందో చుట్టూ చూస్తూ వెళ్ళాలి, అబ్జర్వ్ చేయాలి, మాటని పట్టి మనిషిని చదివే పరిస్థితి ఉండాలి. అలా కాకుండా ఊరికే కళాకారుడు కూడా అందరిలాగే ఉంటే ఎలాగా? సింపుల్ అది. అదే కళాకారులతో పాటు రచయితలు కూడా ప్రధానంగా ఎవరైతే రైటర్స్, రచన కూడా కళేనండి, రచయిత కూడా కళాకారుడే. సో అప్పుడే అంటే ఆ రోజులు వస్తాయి, ఇక్కడ తెలుగు ప్రాంతంలో వస్తాయనే నమ్మకం అయితే మీకుందా? ఉందండి. ఓకే, ఈరోజు కాకపోయినా రేపైనా అది వస్తుంది అని చెప్పేసి, ఆ మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి. సో వన్ ఫైనల్ క్వశ్చన్ మీకు. సో మీరు రాసిన కథతోటి మీరు డైరెక్టర్ అవుతారని గతంలో ఒకసారి చెప్పుకున్నారు, అది ఏమన్నా కాకపోతుందా? నాతోనే అన్నారు లాస్ట్ టైము. జరుగుతుందండి ఖచ్చితంగా అది. అదే మళ్ళీ నేను డైరెక్టర్ అయిపోతానని చెప్తే మళ్ళీ మిగతా డైరెక్టర్లు పక్కన పెడతారు. అయ్యేం లేవు, ఇప్పుడు ఆ భయాలు ఏం లేవుగా. అదేం లేదులేంటి, అంటే ఎప్పుడో తెలియదు కానీ మొత్తానికి అది జరుగుతుంది. అంటే మీరు రాసిన నాటకాల నుంచి ఏమైనా సినిమాగా తీయాలనుకుంటున్నారా, లేకపోతే దీనికోసం సినిమా కోసమే కథ? సినిమా కోసమే ఉంటుంది కథ. ఉంది ఆల్రెడీ.